ఏపీలో లిక్కర్ కేసు దర్యాప్తు మళ్లీ స్పీడ్ అందుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు సునీల్ కేంద్రంగా కొద్ది రోజులుగా సెగరాజుకుంది. సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో తణుకు నుంచి మొదలుపెట్టి వరుస లింకులపై ఒక్కటే వాడి వేడి చర్చ. మద్యం రవాణా కాంట్రాక్ట్ టెండర్స్లో అక్రమాలపై సిట్ దర్యాప్తు దూకుడుగా సాగుతోంది. నోటీసులు ఇస్తున్నారు. వాటికి రెస్పాన్స్ వచ్చాక సిట్ దర్యాప్తు బృందం హైదరాబాద్లో వారిపోయింది. హైదరాబాద్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో 4 గంటల పైగా సోదాలు చేశారు. ఆపై మాజీ మంత్రి వాంగ్మూలం కూడా నమోదు చేశారు. సునీల్ని మాత్రం 30 విచారణకు రావాలని తాజాగా నోటీసు ఇచ్చారు. ఇంతకీ సిట్ అధికారులకు కారుమూరి ఏం చెప్పారు? లిక్కర్ కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయా? కారుమూరి తర్వాత ఈ కేసులో ఎవరిని ప్రశ్నిస్తారు? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లిక్కర్ కేసు సాగ గట్టిగానే రాజుకుంది. ఇదే అంశంపై మా ఏలూరు కరెస్పాండెంట్ సత్య మరిన్ని వివరాలు అందిస్తారు. ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈడీ కూడా దీనిపై కేసు నమోదు చేసి దూకుడు పెంచింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరియు అతని తనయుడు ఉన్నారో దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మద్యం కేసుకు సంబంధం లేనప్పటికీ కూడా మద్యం రవాణా మరియు దోపిడీకి సంబంధించి వీరిని నిందితులుగా చేర్చి దీనిపై విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈడీ అయితే మొత్తంగా దాదాపుగా 15 చోట్ల సోదాలు నిర్వహించింది. ఏదైతే మద్యం కేసుకు సంబంధించిన నిందితులు కావచ్చు, అదేవిధంగా ఇటు కారుమూరి నాగేశ్వరరావు, అదేవిధంగా అతని తనయుడు సంబంధించిన నివాసాలలో కూడా ఇప్పటికే ఈడీ సోదాలు నిర్వహించింది. దీనికి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనంగా చేసుకున్నట్లయితే కీలక సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే మద్యం కేసుకు సంబంధించి ఇటు మిథున్ రెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ సంస్థలో కూడా సోదాలు నిర్వహించింది. దానికి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ సంస్థ, అదేవిధంగా మరో లాజిస్టిక్స్ సంబంధించి దాదాపు 5 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా కూడా ఇటు ఈడీ గుర్తించడం, దానికి సంబంధించి ఇప్పటికే నగదు సీజ్ చేయడం కూడా, అకౌంట్ ఫ్రీజ్ చేయడం కూడా జరిగినట్లయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక పక్క సిట్ విచారణ జరగడం, మరో పక్క ఇటు ఈడీ దూకుడు పెంచడంతో పాటు ఇటు ఏదైతే వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారో దాదాపుగా ఇటు 2021-22కు సంబంధించి మద్యం డిపోల నుంచి దుకాణాలకు మద్యం రవాణా కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి వెహికల్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడంతో ఇటు కీలకంగా వీరిద్దరిని కూడా నిందితులుగా చేర్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు మద్యం కుంభకోణం కావచ్చు, ఇటు మద్యం రవాణాకు సంబంధించి ఎటువంటి ఏమన్నా లావాదేవీలు జరిగాయా, ఏ ఖాతాలకు లావాదేవీలు జరిగాయి, ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయి అనేది అయితే ఇటు ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రాజకసిరెడ్డి వాసుదేవ్ రెడ్డికి సంబంధించి పూర్తిగా వారి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. మరోపక్క ఇటు కారుమూరి నాగేశ్వరరావు మరియు అతని తనయుడు ఇటు నివాసంలో హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా తన సొంత నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు. మొత్తంగా చూసినట్లయితే దాదాపుగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో 8 గంటల పాటు ఇటు ఈ నివాసాల్లో అయితే సోదాలు నిర్వహించి దాదాపుగా కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏదైతే సిట్కి ఈ నెల 30వ తారీఖున హాజరు కావాలని కోర్టు ఇటు కారుమూరి నాగేశ్వరరావుని అతని తనయుడిని కూడా ఆదేశించిన క్రమంలో మరోపక్క ఇటు ఈడీ సోదాలు నిర్వహించడం ఒక కీలక పరిణామంగా చూసుకోవచ్చు. ప్రధానంగా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈడీ దూకుడు పెంచింది. మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తిగా కూడా ఇటు సోదాలు నిర్వహించడం, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ మద్యం వ్యవహారానికి సంబంధించి ఏదేమైనప్పటికీ కూడా ఇటు మద్యం కేసులో లేనప్పటికీ మద్యం రవాణా మరియు దోపిడీకి సంబంధించి ఇటు నిందితులుగా ఉండటం, ఇటు సోదాలు నిర్వహించడం కూడా కారుమూరికి సంబంధించి మొత్తం కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. మరోపక్క ఇటు కారుమూరి నాగేశ్వరరావు అతని తనయుడు కూడా ఇటు ఈ నెల 30న కోర్టుకు హాజరు కావాల్సి ఉందని చెప్పి అయితే సిట్ ముందు హాజరు కావాలని చెప్తే కోర్టు ఆదేశించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఒకవైపు మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ విచారణ జరుగుతుండగా మరోవైపు ఇటు ఈడీ కేసు నమోదు చేయడం, దీనికి సంబంధించి ఇటు మద్యం కుంభకోణం కావచ్చు, మరోవైపు మద్యం రవాణా మరియు దోపిడీకి సంబంధించి కేసులకు కావచ్చు వేగం పెంచుతూ ఇటు మొత్తం సోదాలు నిర్వహించడం, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడంలో పూర్తిగా కూడా మరొక కీలక పరిణామాలు అయితే ఈ కేసులకు సంబంధించి చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.